ఏడాది నుంచి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ప్రజలు రైల్వే సేవలకు దూరమయ్యారు. స్టేషన్ను పునరుద్ధరించాలంటూ అఖిల భారత ప్రగతిశీల రైతు కూలీ సంఘం నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రద్దీ లేని రైల్వే స్టేషన్లను గతేడాది కేంద్ర ప్రభుత్వం మూసేసింది. అందులో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి రైల్వే స్టేషన్ ఉంది. బోధన్ నుంచి మహబూబ్ నగర్ వెళ్లే రైలు గతంలో ఇక్కడ నిలిచేది. అయితే రైల్వే స్టేషన్ మూసివేయడంతో ప్రస్తుతం ఆ సౌకర్యం లేకుండా పోయింది. ఎంపీ అరవింద్ స్పందించి వెంటనే రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని నాయకులు కోరుతున్నారు. చేయాలని అనేక రకాల ఆందోళన చేస్తే రైల్వే అధికారులు గాని ఇక్కడున్న ఎంపీ అరవింద్ గాని ఈ రైల్వే స్టేషన్ చక్కనగర్ గాని ఎడిపల్లి గాని ఈ స్టేషన్లని పునర్నిర్మాణం కోసానికి శ్రద్ధ తీసుకోకపోవడం విచారకరం. ఇక్కడ మన బోధన్ డివిజన్ లో పొలోరో బ్రిడ్జ్ కోసం గాని ఈ రెండు రైల్వే స్టేషన్ కోసం గాని తన శ్రద్ధ తీసుకోకపోవడం ఇది ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ రెండు స్టేషన్లతోటే ఈ ఏదైతే రైల్వేలు మొత్తం దివాలా తీస్తుందా అని మేము ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఈ తక్షణము ఈ చక్కనగర్ రైల్వే స్టేషన్ అట్లాగే ఎడిపల్లి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం చేయాలని మా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం.